అందరు నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డికి ఈ మధ్య పిచ్చి బాగా ముదిరిందండి. తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, మత్తుండి మాట్లాడుతున్నాడా, మాటలు వాడక మాట్లాడుతున్నాడా, నిజంగా అర్థం కావటంలే. ఈ సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా వినండి. సిదిరి అప్పలరాజు విషయంలో ఓ బైక్ యాక్సిడెంట్ను, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, ఓ బైక్ యాక్సిడెంట్ను, ఓ రోడ్డు ప్రమాదాన్ని ఏకంగా వక్రీకరించి హత్య కింద, కుట్ర కింద, హత్య కింద బుక్ చేసినారు. కాదు జగన్ గారు, బైక్ అయితే ఏమి, కార్ అయితే ఏమి, బస్సు అయితే ఏమి, లారీ అయితే ఏమి, యాక్సిడెంట్ యాక్సిడెంటే కదా, తప్పు తప్పే కదా. ఏ రాయి అయితే ఏందన్నా మూతి పళ్ళు రాలగొట్టడానికి ఏ రాయితో కొట్టుకున్నా మూతి పళ్ళు రాలతాయి. అదే విధంగా నువ్వు కారుతో గుద్దినా యాక్సిడెంటే, బైక్తో గుద్దినా యాక్సిడెంటే, బస్సుతో గుద్దినా యాక్సిడెంటే, లేదా లారీతో గుద్దినా యాక్సిడెంటే. తప్పు తప్పే. బైక్తో గుద్దితే కేసు పెట్టకూడదా అంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు? మధ్యంలో అన్నీ మీకు తెలిసి మాట్లాడుతున్నారా? ఈ బైక్తో గుద్దితే కేసు కాదా? అది యాక్సిడెంట్ కాదా? మరి దేంతో గుద్దితే కేసు? చాలా చిన్న కేసు అంట, అది కూడా కారుతో కాదంట, అది కూడా బైక్తో అంట. ఇంకా చెప్పు అన్నా, మేము ఎరిపప్పలం కదా, జనాలు ఎరిపప్పలు కదా, ఏ చెప్పినా కూడా నమ్మేస్తారు. జనాలు నవ్వుకుంటున్నారన్న, ఈ వీడియో చూసి జనాలు నవ్వుకుంటున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు, ఏదో ఒకటి ట్రోల్ మెటీరియల్ ఇస్తూనే ఉంటాడు. అరే యాక్సిడెంట్ ఏదైతే ఏందన్నా, కార్ అయితే ఏమి, బైక్ అయితే ఏమి, దేంతో గుద్దినా కూడా యాక్సిడెంటే కదా. మరి దీన్ని ఎలా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అని జనాలు నవ్వుకుంటున్నారు. అంతకు మించి మీ కార్యకర్తలు నిజంగా బాధపడుతున్నారన్న. మీరు మాట్లాడే మాటలు, మీ ప్రవర్తన, మీరు చదివే స్క్రిప్టు, దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఆ స్క్రిప్ట్ రాసేవాడు ఎవడైతే ఉన్నాడో ముందు వాడిని మార్చన్నా. వాడిని మార్చి, వాడు ఎవడో కానీ నిన్ను నాశనం చేయడానికే వాడు ఆ స్క్రిప్ట్ రాస్తున్నట్టున్నాడు, నిన్ను బదనం చేయడానికి వాడు స్క్రిప్ట్ రాస్తున్నట్టున్నాడు. జనాల మధ్య మిమ్మల్ని ట్రోల్ మెటీరియల్ ఒక జోకర్గా చిత్రీకరించడానికి వాడు ఆ స్క్రిప్ట్ రాసిస్తున్నాడు అనుకుంటా. ఆ స్క్రిప్ట్ రాసిచ్చేవాడు ఎవడో వాడిని చూడు ఫస్ట్. ఎందుకు సంచల రామకృష్ణారెడ్డి అతన్ని చూసుకో ఒకసారి. చాలా మంది మీ చుట్టూ ఇదిగో పని పాటలేని బగడగాలో ఉన్నారు. మిమ్మల్ని నాశనం చేయడానికి పుట్టారు, లేకుంటే మీ నాశనం చేయడానికి పార్టీలోకి వచ్చారు అన్న విధంగా ఉంటుంది వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ. అంత దారుణంగా ఉంటాయి. మరి మీకు ఎన్ని చూస్తున్నారా, మీరు చూడటం లేదా, మీకు తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా, అసలు నిజంగా ఎవ్వరికి అర్థం కావట్లా. ఒకసారి మాట్లాడితే సరే పోనీలు అనుకోవచ్చు. మనం ఎప్పుడు మాట్లాడినా కానీ ఏదో ఒకటి ట్రోల్ మెటీరియల్. చిన్నపిల్లడే కాదండి, ఏదో తెలియక చేశాడు, ఏదో గుద్దేశాడు, అది పెద్ద తప్ప, ఏదో ఒక ఎస్ఐ మహిళని అవమానించారు, చంపాలనుకున్నారు. ఎందుకు చంపాలనుకుంటారు, ఎందుకు అవమానిస్తారు, అవమానిస్తే ఏమొస్తుంది, అసలు ఏందని కదా. అసలుకి ఏ విధంగా మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా మీరు ఏదో ఒక దాంట్లో తప్పులు దొరికేస్తున్నారు, అడ్డంగా దొరికేస్తున్నారు. మీరు చూసుకోండి, అడ్డంగా, నిలువు కూడా కాదు, అడ్డంగా దొరికేస్తున్నారు. అసలుకి జనాలు, మీ కార్యకర్తలు అందరూ అసహించుకోవటమే. అరే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య మరీ చిల్లరగా తయారయ్యాడు, మరీ చిల్లరగా మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా నిన్న మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో, బైక్ అయితే ఏమి, కార్ అయితే ఏమి, బైక్తో కూడా, కారుతో కాదు గుద్దింది, బైక్తో కదా. ఏందన్న ఇది? ఏంటి చెప్పు? దీనివల్ల ఏం ఉపయోగం? ఎట్లా చేసిన తప్పు తప్పేనండి. కుడి చెంప మీద కొట్టినా కొట్టినట్టే, ఎడం చెంప మీద కొట్టినా కొట్టినట్టే, పొట్టలో కొట్టినా కొట్టినట్టే, నడ్డీని కొట్టినా కొట్టినట్టే. ఎక్కడ కొడితే కొడతారు, కొట్టే దెబ్బే కదా, ఎక్కడ తగ్గితే దెబ్బే కదా. ఎందుకన్నా ఇలాంటిది చెప్పు? ఎందుకు ఇలాంటి చిల్లర మాటలు, ఎందుకు ఇలాంటి చీప్ మాటలు? మారన్నా, కొద్దిగా అప్డేట్ అవన్నా, కొద్దిగా అప్డేట్గా మాట్లాడన్నా, చిల్లర మాటలు ఆపేయన్నా. నవ్వుకుంటున్నారు జనాలు. థ్యాంక్ యూ.